నీ జాయినింగ్ ఈరోజు మంచి రోజు అంట అమ్మ చెప్పింది. ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఒపీనియన్ కి వాల్యూ ఇవ్వరారా? అమ్మా కొడుకులు ఏది నచ్చితే అది చేసేస్తారా? ఏంట్రా పెళ్లి కుదిరిందా? అపాయింట్మెంట్ లెటర్ అక్క అది. ఇది కూడా అమ్మే చెప్పిందా? లేదు, ముసలు చెప్పింది. నీకేం డౌట్ ఉంటే అమ్మకు ఫోన్ చేయ ఒకసారి. వద్దురా బాబు, ఒప్పుకున్నా కదా, నా చావు నేను చేస్తా. పదా. ఓం వినాయకాయ నమః. వర్క్ లోడ్ తగ్గించు. అటు తిరిగే. హాయ్ గైస్, మీకు టెక్నికల్ ట్రైనింగ్ కావాలని అడిగారుగా. Yes. దేర్ హీ ఈస్ కృష్ణ. ఆడుకోండి. ఆ? సారీ, వాడుకోండి. ఐ విల్ టేక్ లీవ్. ఏదో కొడుతుంది. ముందు ఇవిడికి తెలుగు నేర్పాలి. బాగుందా? చాలా బాగుంది భయ్యా. ఎవరు? గోపురం, వెస్ట్ గోదావరి. గిరి, చిత్తూరు. సేమ్ స్టేట్, 3 క్యాపిటల్స్. ఇంకా ఎంతమంది ఉన్నారు భయ్యా మనోళ్ళు? అదిగో ఆడున్నాడు, ప్యాకట్ కింగ్. తెలుగుడే, తెలంగాణ. ఓ, మిగతా వాళ్ళందరూ కుచ్చు కుచ్చు వద్ద బ్యాచ్. హిందీ. అదిగో అక్కడ సొల్లేసుకుంటున్నారు. అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు భయ్యా మంచి? ఏం బ్రో వచ్చుడే పోర్లు అంటారు, ఏం సంగతి? భయ్యా అదేం లేదు భయ్యా, నేనేదో క్యాజువల్ గా మనం కొలీగ్స్ కదని అడిగా అంతే. ఎవరా కొలీగ్స్? సీనియర్ ప్రోగ్రామర్ ఇక్కడ. ఇవాళ జాయిన్ అయిన జూనియర్ టెక్నికల్ ట్రైనీ నువ్వు. అంటే ఆ ప్యూను సెక్యూరిటీ తర్వాత నువ్వు. అమ్మాయి విషయంలో కాంపిటీషన్ రాకు. మెగ్నస్ గోల్డ్ సినిమా నడుస్తుంది ఇక్కడ. ఊరుకో భయ్యా, అంతమంది ఉంటే. తమ్ముడు నువ్వు మేలు కదా, ఫోకస్ అంతా ఫీమేల్స్ మీద ఉంది. ఒకసారి ఫోకస్ షిఫ్ట్ చేసి చూడు. వెయిటింగ్ లిస్ట్ నడుస్తున్నాయి ఇక్కడ. ఎవరికి వాళ్ళు కర్చీఫ్లు వేసుకొని కూర్చొని ఉన్నారు. ఇవి కూడా తెల్లగా అవుతున్నాయి. భయ్యా ఆ, మీరు ఏమని అనుకోండి భయ్యా, ఈ అమ్మాయి నాదే. హాయ్, హౌ యూ? మా ఇద్దరి మధ్యలో ఏదో ఉంది. ఇది ఉంది నాది. అది మీదే. ఇది కాదు, ఆ? ఆ పిల్ల నాది. 2 ఏళ్ల నుంచి కచ్చి పట్టుకుని తిరుగుతున్నాను ఉతక్కుండా. సారీ భయ్యా. ఊర్లో అమ్మ పుణ్యమా అని ఒక్కరితే నా వైపు చూసేది కాదు. నా యవనం అంతా ఎవరెస్ట్ పై స్నోఫాల్ లాగా ఎందుకు పనికి రాకుండా పోయింది. అదేదో ఇక్కడికి వచ్చి కవర్ చేద్దాం అనుకుంటే ఏంటి కృష్ణ ఇది. ఛే. భయ్యా రా భయ్యా, టాయిలెట్కి వెళ్దాం. ఇక్కడ ఎవడగొత్తే ఆడే పోసుకోవాలి. అయినా ఏదో సరదాకి సినిమాకి వెళ్దాం అన్నట్టు అడిగావేంట్రా? ఊరికే తోడుకి అడిగాను భయ్యా, కొత్త కదా. కొత్త అంటే ఎప్పుడు పోసుకోలేదా? ఇక్కడ పోయడం ఫస్ట్ టైం కదా. భయ రాబే వచ్చేస్తుంది ప్లీజ్. ఎక్కడ పోసిలో ఉన్నా పద. దా. నాకు కూడా వచ్చేస్తుంది. భయ్యా టాయిలెట్కి వెళ్తున్నావు, నువ్వు కూడా వస్తావా? టైమ్ ఇస్ మనీ, ఐ డోంట్ వేస్ట్ టైం. ఫింగర్ తొట్లు ఏం మెరుస్తున్నాయి భయ్యా, ఏం నీట్నెస్. మీరు సూపర్ అండి. మనం ఇంతకుముందు ఎక్కడ కలిసామా? అంటే ఎక్కడ చూసినట్టుంటేను. పొద్దున్నే ప్రపోజ్ చేసి అప్పుడే మర్చిపోయారా? నేను ప్రపోజ్ చేయడం ఏంటి భయ్య ఇది? నా క్యాండిడేట్ అని చెప్పిన ప్రపోజ్ చేసావరా? చూసి నేను ప్రపోజ్ చేయడం ఏంటి భయ్యా? లేకపోతే వచ్చేసిందా? ఏమే ప్రపోజ్ గుర్తొచ్చిందా? అంటే అది నువ్వా? అంటే పువ్వు నువ్వు ఇచ్చావరా? దాని సిగ్గు చూస్తుంటే సాయంత్రానికి పెళ్లి చేసుకునేలా ఉంది. 2 ఏళ్లు కచ్చి పట్టుకుని నీ ఎరకలు తిరిగాను. ఒక పువ్వుకే పడిపోతావా? నాకు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. నిన్నెవడు ప్రేమించాడు? నాకు తను నచ్చాడు. భయ నేను చెప్పేది ఒకసారి. అప్పుడే ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసేస్తున్నారు. ఇందాక బాతుల్లో కూడా నిన్నే తలుచుకున్నాను కదా. నాకు ఏడుపు వస్తుంది. నేను పక్కకి ఏడుస్తాను. భయ జిప్పెట్టుకో, మాట్లాడుకో. జూనియర్ కదా జాలి చూపిస్తే సీనియర్ కి సర్రం దింపావు కదరా. భయ్యా ఏయ్, నా మాట విను భయ్యా, మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. సర్లే ఇంకెప్పుడు అమ్మాయిని చూడకు. 2 ఏళ్ల నుంచి ఆ అమ్మాయి సర్వస్వం అనుకున్నాను. తనేమో స్వీపర్, మ్యాటర్ ఏంటంటే సాఫ్ట్వేర్. పొద్దున అమ్మాయిని సివిల్ డ్రెస్ లో చూసి సోషల్ సర్వీస్ చేస్తుంటే ఇంప్రెస్ అయ్యి ఇంప్రెస్ అయ్యి ఏం చేసావు చెప్పరా? ఇంప్రెస్ అయ్యి భయ్యా చక్కెర లాంటి చెవి రింగులు ఒక అమ్మాయి వచ్చింది చూసావా? రింగులా? నమ్మక ద్రోహి.
నన్నే మోసం చేయించిందరా? సేమ్ స్టేట్ అన్న సెంటిమెంట్ కూడా లేదరా? చెప్పరా ఇంప్రెస్ అయ్యి. ఎక్స్క్యూజ్ మీ, చెవులకు చక్రాల లాంటి రింగులు, ఆ నల్లని జుట్టు, మధ్య మధ్యలో గోధుమ పాయలు, అలాంటి ఇటువైపు ఏమన్నా వచ్చిందా? గోధుమ పాయలా? ఆ, టాయిలెట్ కూడా తోడొచ్చారు కదరా, గోకడానికి నా ఫిగర్ దొరికిందా? వెళ్ళిపోతుంది భయ్యా. రెండేళ్ల నుంచి పట్టుకుని తిరుగుతున్నాను రా, 2 నిమిషాల్లో చింపేసావు కదరా. చెప్పో. సీతకొక చిలుకలు నెయిల్స్ పైన ఆమె ఇటువైపు ఏమన్నా వచ్చిందా? चिलकल? क्या चिलकल? क्या बात कर रहे हो? क्या चाहिए तुम्हें? कौन है यार? కాకా అని కాకిలు అరుస్తారేంటారు మీరు? रेनू? కనిపించి వినిపించకుండా, వినిపించి కనిపించకుండా. ఈ గంట సప్పుడైందే, దగ్గరలో గుడి కూడా లేదు, చర్చ చూడలేదు. గంట ఎక్కడి నుంచి వస్తుంది? మీకు వినిపిస్తుందా? ఏమీ లేదంటావు, మళ్ళీ గంట అంటావు. ఆ పిల్లకి ఈ గంటకి ఏం సంబంధం లేదు భయ్యా. మరెందుకు కొట్టుకుంటుంది? హే మేడం, ఓ షిట్, ల్యాప్టాప్ ఎక్కడ చూసాను? షీఈ్ ఇన్ లవ్ విత్ మీ. ఏయ్, మెంటలుగా కింద లేకపోతే పిల్లాడు ఊరికెంచి వచ్చింది కదా, లాంగ్వేజ్ ప్రాబ్లం. నువ్వు అంత టెన్షన్ పడవు. ఓకే. ఇంతవరకు నేను ఏ అమ్మాయిని చూసినా ఇక్కడ ఏదో ఫీలింగ్ కలిగేది. ఫస్ట్ టైం ఈ అమ్మాయిని చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్ కలగలే. మన పిల్లని చూసినప్పుడు ఏ ఫీలింగ్ కలగదని మన పెద్దోళ్ళు చెప్పారు. ఆ పిల్ల మన టీం లీడ్, అంటే బాస్ లెక్క. అవును. బై ది వే, తను వచ్చి నీతో మాట్లాడలేదు, ఇంగ్లీష్ లో బండ బూతులు తిట్టెళ్ళింది. So you know which projects we're working on? So you know nothing about this. బట్ రాగానే అమ్మాయికి ప్రపోజ్ చేయడం మాత్రం వచ్చు. ఓ హలో, మీరు ఎలాగో పని చేయరు, బట్ అట్లీస్ట్ చేసే వాళ్ళకైనా ఏం చేయాలో చెప్పరా? అమ్మాయిలకు ప్రపోజ్ చేసిన చాలు, మూసుకుని పని చూసుకోమంది. భయ్యా అదే పొసెసివ్నెస్ భయ్యా. వీడికి ఎలా చెప్తే అర్థం కాదు. యోగా సెంటర్ తీసుకుపోవాల్సి. ఎస్, భయ్యా యోగా సెంటర్ అన్నారు. ఇప్పుడు యోగా చేస్తే ఏమవుతుంది? మైండ్ ఫ్రీ అవుతుంది, మనసు తేలిక అవుతుంది, చేసే పని మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది. ఈడ కూడా అంతే. మనలాంటి వాళ్ళం పొద్దున్న లేసి ఆ ముక్కు మూసుకుని కాళ్ళు ఎత్తి ఇవన్నీ చేయలేం కదా. అందుకే ఈవినింగ్ ఇక్కడికి వచ్చి గ్లాసులు లేపితే హ్యాపీగా ఉంటది. ప్రొసెసర్ ఏదైనా సరే రిజల్ట్ ఒకటే. క్లాస్ తీసుకురా. వద్దు భయ్యా, నాకు అలవాట్లేదు. అరే ఈ యోగా కూడా చేయమైందే, నాకు అర్థం కాదు. Cheers. Cheers. ఇప్పుడు చెప్పు బేటా, ఏంది నీ లొల్లేంది? ఆ పిల్ల పేరేంటిదో తెలుసా? నేను చెప్తా. వృంద్రా మిశ్రా. కాదు, వృంద్రా మిశ్రా. చిచి, నోరు కూడా తిరగట్లేదు చూసా. ఢిల్లీ పిల్ల, నాన్న ఆర్పి, అమ్మ లాయర్. మరి నువ్వేంటి భయ్య ఎలా ఉన్నావు? నేను చెప్పేది నా గురించి కాదు, మన కొరందా గురించి. ఓ బృందా, ఓకే. కర్తే కూతురు బొచ్చడంత పైసలు. ఇదిగో మాకంటే తర్వాత వచ్చింది, కానీ ఇప్పుడు మా టీం ని లీడ్ చేస్తుంది. అంటే చదువులో తను ఎంత టాప్ నువ్వే ఆలోచించు. తమ్ముడు, నువ్వు ఎప్పుడైనా తిరుపతి వచ్చావా? L1 కోటలో దర్శనం చేసుకునే క్యాండిడేట్ తను. 300 టికెట్లు కానీ మాకెవరు కొడవదు. ఫ్రీ దర్శనం కాడికి నీకు అవసరమా బ్రో? ఏ కోటల్లో దర్శనం చేసుకుంటే ఏంటి భయ్యా? బయటకు వచ్చేదారు ఒకటే కదా, అది చాలు, సెట్ చేసేసుకుంటా. బాబు, నువ్వు ఆ నార్త్ ఇండియన్స్ తో పెట్టుకోలేవే, నువ్వు వాళ్ళ స్పీడ్ తట్టుకోలేవు. ఒక్కొక్కరు సల్మాన్ ఖాన్ అంతా గింత ప్యాకులు వేసుకొని తిరుగుతున్నారు. ఆ పిల్లని ట్రై చేసుకుంటా, నీకు అర్థమవుతుందా? భయ్యా మీరేమని అనుకోండి, ఇక్కడ అనేసుకున్నాను, ఇంకా ఆపుకోవడం కష్టం. మా ప్రాజెక్ట్ మేనేజర్ కూడా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల అనేస్తున్నాడు. ఆర్కే ఓడుకోవడం పెద్ద వచ్చాడండి అండర్ డాగ్ అనేస్తున్నాడంట. నువ్వేమని అనుకో భయ్యా, అండర్ డాగ్స్ కే వండర్స్ చేసే ఛాన్స్ ఉంటది. ఇక్కడ ఎంత చెప్పిన నెల లేటరా అయ్యే కింద దిగిపోతుంది. మనం చెప్పేది ఆడికి ఎక్కట్లేదు కదా. చేర్స్ రేపు పొద్దున్న ఆఫీస్ ఉంది. చేర్స్.
అమ్మాయి అనాథలకు అన్నం పెట్టలా, గుడ్డి వాళ్ళను రోడ్డు దాటించలా, అలా రొటీన్గా హీరోయిన్ చేసినట్టు ఏది చేయలా, అయినా మనసు మీద స్ట్రాంగ్గా స్టాంప్ వేసి